హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. ఈరోజు రాత్రి అయితే బాగా వర్షం పడి నేల మెత్తగా అయిపోయిందండి. బాగా పెద్ద వర్షం పడింది మా ఏరియాలో. నేల బాగా అయిపోయింది కదా, కొంచెం ఆకుకూర చల్దామని వచ్చామండి. ఇగో మొన్న నాటిన తోటకూర కూడా బాగా వచ్చేసింది. ఇది నాటైతే 10 రోజులు పెచ్చి అయిపోయిందండి, 10 రోజులు 15 రోజులు. ఇప్పుడైతే ఇక్కడ ఇదే మడిలో పాలకూర విత్తనాలు నాటుకుంటున్నాను. ఇలా నాటితే 5-6 రోజుల కల్లా జర్మినేషన్ అయిపోతాయి. నేల అయితే బాగా మెత్తగా ఉంది, కంఫర్ట్గా. మన ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు అయితే మనకు బాగుంటాయి కదండి. ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా న్యాచురల్గా ఉంటాయి. ఈ రోజుల్లో అసలే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. దానికి తోడు ఇంకా అన్ని తోటల్లో తెచ్చుకున్నామంటే అయిపోయా. అందుకని నేను ఎక్కువ ఇంట్లోనే పండించుకుంటానండి. పాలకూర మలిసిన తర్వాత ఎలా వచ్చిందో మీకైతే మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఓకే, బాయ్. అక్కడైతే పాలకూర నాటానండి, ఇక్కడ ధనియాలు నాటుకుంటున్నాను. ధనియాలు కూడా ఇట్లాగా నాటుకుంటే ఎక్కడికక్కడ కొంచెం కొంచెంగా పీక్కున్నాయి కూడా ఇంట్లో వాడుకోవడానికి ఎప్పటికప్పుడు తీసుకునేకి ఈజీగా ఉంటుంది. ధనియాలు కూడా 9వ రోజు కల్లా మొలకలు వచ్చేస్తాయండి. వర్షం పడడం వల్ల నేల అయితే బాగుంది, అందుకోసమే ఈరోజు ఆకుకూరలు చల్లుతున్నాను. చేయండి, లైక్ చేయండి. వీడియోస్ ఎలా వస్తున్నాయో కామెంట్ చేయండి. పాలకూర కొత్తిమీర చల్లుకున్నాం కదండి. ఇప్పుడు ఇంట్లోకి పొటాటోస్ తీసుకొస్తే అవేమో చేయలేదండి నేను టయానికి. మొలకలు వచ్చేసినాయి చూడండి. ఈ మొలకలు వచ్చేసినాయి అని వీటిని నేను గార్డెన్లో నాటుదాము, అయినా ఎలా వస్తాయో చూద్దామని చెప్పి నాటుతున్నానండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒక్కసారి చూడండి. పొటాటో ఎలా వస్తుందో నాకు చూడాలనిపించింది, అందుకోసమే నాటుతున్నాను. బాగా మొలకలు వచ్చినాయి, ఆకులు వచ్చేలా ఉన్నాయి అప్పుడే పొటాటోస్ అయితే. ఒకటైతే కనిపించేలాగా పెట్టాను, ఎలా ఉంటుందో ఏమో చూడాలి. దాన్ని మొలకలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఇదైతే లాస్ట్ ఇయర్ వంకాయ చెట్టు అండి, అలాగే ఉంది. వర్షాలు పడుతుండేసరికి మళ్ళీ కాపు అయితే వచ్చేసిందండి. ఇటు వచ్చింది, అటు పోయి దూరంగా తీపోను, వీడియో వచ్చేలాగా. ఈ వంకాయ చెట్టు చూడండి, ఇది లాస్ట్ ఇయర్ది, అలాగే కట్ చేసి ఉంచేసాను. ఇది వర్షాలు స్టార్ట్ అయినాయి కదండి, బాగా కాపు అయితే వచ్చేసింది. అన్ని కొమ్మలు బాగా కాపబడినాయండి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎలా వస్తుందో కామెంట్ చేయండి.